అప్పుడు లేచింది అనుకోను, కానీ ప్రభు అన్నాడు ఇప్పుడే తిరిగి లేపుతానన్నాడు. అది ఒక సందర్భం వేరనుకోండి. అంటే పునరుద్ధానం ఉందని యేసు ప్రభు చెప్పాడు, మార్త కూడా నమ్ముతుంది. పునరుద్ధానం నేనే అన్నాడు. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట ఇది వాస్తవమైంది. ప్రియమైన ప్రాంత వాస్తువులారా, ప్రియ గ్రామ వాస్తువులారా, మనందరము భూమి మీద జీవిస్తున్నాం, చనిపోతాం, మరణించిన తర్వాత పునరుద్ధానం ఉందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమతో తెలియపరుస్తున్నారు. మరణముతో అంతం కావట్లేదు, మరణం తర్వాత జీవితం ఉంది. కాబట్టి పునరుద్ధానం అవుతాం, తిరిగి లేస్తాం. ఈ దేహాలు కాదు, ఈ చనిపోయిన దేహాలు మట్టికి మట్టి అయిపోతాయి, కాలిస్తే బూడిదైపోతాయి. ఈ దేహాలతో కాదు, కానీ పునరుద్ధాన దేహం, అక్షయ దేహం. ఎంతమంది చెప్పిన 5 రకాల దేహం: పునరుద్ధాన దేహం, రెండోది అక్షయ దేహం, మూడోది మహిమగల దేహం, నాలుగోది బలమైన దేహం, ఐదోది ఆత్మ సంబంధమైనది. కాబట్టి అలాంటి దేహం ఇవ్వబడుతుంది, ఆత్మకు అలాగుంటుంది. ఇప్పుడు మనం రెండోది మృతుల పునరుద్ధానం. మూడో మాట చూద్దాం, చూడండి. మూడోదిగా పరిశుద్ధ గ్రంథంలో ఏ పునరుద్ధానం ఉంది? యోహాను సువార్త 5వ అధ్యాయం 29లో, యోహాను సువార్త 5:29లో ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 29లో పునరుద్ధానం గురించిన సంఘటనలు ప్రభువు సెలవిస్తున్నారు. మేలు చేసిన వారు మేలు చేసిన వారు ఏ పునరుద్ధానంలో పాలుభాగస్తులు అవుతున్నారు? జీవ పునరుద్ధానం. జీవం అంటే ఇది జీవంతో కూడింది. ద రిజరెక్షన్ ఆఫ్ లైఫ్ అంటే జీవంతో కూడిన ఇది పునరుద్ధానం. అంటే జీవ పునరుద్ధానము. అందుకే దానియేలు గ్రంథంలో కూడా ఉంటుంది, 12వ అధ్యాయం 2వ వచనం. అయితే ఇక్కడ జీవ పునరుద్ధానంలో పాలుభాగస్తులు. ఇది మూడోది. జీవ పునరుద్ధానం అంటే తిరిగి లేచిన తర్వాత నిత్యము జీవిస్తారు, జీవము కలిగి ఉంటారు. ఇది జీవ పునరుద్ధానం. ఆ తర్వాత అదే వచనంలో చదివితే, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. ఇది నాలుగోది. తీర్పు పునరుద్ధానం ఉంది. అంటే తీర్పు పునరుద్ధానం అని పేరుంది. అంటే దీనికి కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. అంటే తీర్పు పునరుద్ధానం అంటే తిరిగి లేచిన తర్వాత వాళ్ళు తీర్పులో నిలబడతారు, తీర్పులో నిలబడతారు. ఆ తర్వాత చూస్తే ఎవరు. అయితే ఇప్పుడు ఇది మరొక పేరు ఇవ్వబడ్డాయి. నాలుగోది తీర్పు పునరుద్ధానం అని. ఐదోది మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం మనం చదువుకున్న ప్రకటన 26వ వచనంలో మొదటి పునరుద్ధానంలో పాలు పొందుగలవారు. అంటే ఇప్పుడు ఐదోది ఏంటి? మొదటి పునరుద్ధానం లేదా ఫస్ట్ పునరుద్ధానం లేదా 1వ పునరుద్ధానం చెప్పవచ్చు ఐదోది. దీని తర్వాత ఒకటి ఉందంటే అర్థమైంది. ఇప్పుడు మొదటి పునరుద్ధానం అంటే అర్థం మనం చూస్తాం. మొదటి ఆదాము అన్నాడు, తర్వాత ఎవరంటే కడపటి ఆదాముకి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. అంటే రెండవ ఆదాం కాదు కనుక కడపటి ఆదాం. అంటే ఇప్పుడు మనం మొదటి పునరుద్ధానం ఉందంటే అర్థం ఏంటి? నెక్స్ట్ రెండోది ఉంది. ఆ రెండోది అనొచ్చు లేదా చివరిది అనవచ్చు. అంటే ఇక్కడ మనం దీన్ని చివరి పునరుద్ధానం కూడా అనొచ్చు. చూడండి, ప్రకటన గ్రంథం 6వ ఈ పునరుద్ధానం గల పేర్లు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బతకలేదు. అంటే మొదటి పునరుద్ధానంలో ఉన్నారు వేరు. ఈ కడమ అంటే తర్వాత మృతులు బ్రతకల. వీళ్ళు ఎప్పుడు దాకా బ్రతకలేదంటే 1000 సంవత్సరాలు పరిపాలన అయ్యేంత వరకు వీళ్ళేం కాలేదు, బ్రతకలేదు. ఆ తర్వాత బ్రతుకుతారు. ఎక్కడ బ్రతుకుతున్నారు? 20వ అధ్యాయం చూడండి, 12వ వచనం. 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలవబడి ఉంటా. అంటే ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు అంటే చివరి పునరుద్ధానం అనొచ్చు. ఎందుకంటే పునరుద్ధానం రెండే ఉన్నాయి. కాకపోతే పేర్లు పెట్టబడ్డాయి. జీవ పునరుద్ధానం అని, నీతిమంతుల పునరుద్ధానం అని పేరు పడ్డాయి. మొదటి పునరుద్ధానం పేరు పడ్డాయి. అయితే పునరుద్ధానాలు ఎన్ని ఉన్నాయంటే 2 మాత్రమే ఉంటాయి. ప్రజలకు 2 ఉన్నాయి. దీన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం రాయబడింది మొదటి పునరుద్ధానం పాలన. సరే, ఇప్పుడు మనకు మొదటి సంగతి చేసినట్టే పునరుద్ధానం గల పేర్లు ఏంటంటే, ఒకటి పేర్లు ఏం చూస్తున్నాం? నీతిమంతుల పునరుద్ధానం, రెండోది మృతుల పునరుద్ధానం, మూడోది జీవ పునరుద్ధానం, 4 తీర్పు పునరుద్ధానం, 5 మొదటి పునరుద్ధానం, 6వది చివరి పునరుద్ధానం. సరే, ఇప్పుడు రెండవ ప్రశ్నకు వద్దాం. ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయంటే మనకి 20వ అధ్యాయం మనకు అవుతుంది. 20వ అధ్యాయము 5వ వచనం ప్రకారము మొదటి పునరుద్ధానం అంటే 1వ పునరుద్ధానం. ఇప్పుడు 20వ అధ్యాయము కడమ మృతులు బ్రతికేది ఎక్కడంటే 12వ వచనంలో బ్రతుకుతారు. ఈ 12వ వచనం నుండి 13, 14, 5, 15 వచనాలు అంతటితో క్లోజ్ అయిపోద్ది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ తిరిగి బతకటాలు లేవటాలు ఏమి ఉండదు. అదే ఫైనల్ జడ్జిమెంట్. అది 11వ వచనం చూస్తాం. మరియు ధవలమైన సింహాసనం. అది ధవల సింహాసనం అంటే తెల్లని సింహాసనం.
అక్కడ చివరి లాస్ట్ జడ్జిమెంట్ అదే. ఇంకా బ్రతికేది లేదు, తీర్పు ఉండదు. అందుకే దీన్ని ఏమంటారంటే చివరి పునరుద్ధానం. అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పునరుద్ధానాలు? 2 మాత్రమే ఉన్నాయి. ఐదవ వచనంలో ఒక పునరుద్ధానం ఉంది. 12వ వచనంలో రెండవ పునరుద్ధానం ఉంది. ఈ 12వ వచనాలు 2 పునరుద్ధానాలు మనకున్నాయి. అయితే ఇప్పుడు 2 పునరుద్ధానాలు మాత్రం కనబడుతున్నాయి. సరే, ఇప్పుడు మూడో ప్రశ్న ఏంటి? ఎవరు మొదటి పునరుద్ధానంలో పాలుపొందుతారు? అంటే మొదటి పునరుద్ధానం ఎవరు తిరిగి లేస్తారు? ఈ మొదటి పునరుద్ధానం ఎవరు తిరిగి లేస్తారని చెప్పుకున్నాం మనం. గతం చెప్పుకున్నాం కదా. ఎవరుంటారు మొదటి పునరుద్ధానంలో? పాత నిబంధన భక్తులు, పరదేశంలో ఉన్న పాత నిబంధన భక్తులు, ఇంకా అపోస్తలులు, యేసుప్రభు శిష్యులు, అపోస్తలులు, ఆదిమ సంఘం పరిశుద్ధులు. 3.5 సంవత్సరాల తర్వాత యూదులు కూడా తిరిగి మార్పు చెందుతారు. శ్రమల కాలంలో తిరిగి మార్పు చెందుతారు. తర్వాత ఆ శ్రమల కాలంలో హతసాక్షులైన వారు, దేవుని సంఘము, హతసాక్షులైన వారు, పాత నిబంధన భక్తులు, వీరందరూ కూడా మొదటి పునరుద్ధానంలో పాల్గొస్తారు. అంటే మొదటి పునరుద్ధానం ఎవరు తిరిగి లేస్తారంటే మనకు తెస్సలోనికైన 4 ప్రభువునందు మృతులైన వారు, పరిశుద్ధులైన వారు, పాత నిబంధన భక్తులు, ప్రభువునందు జీవించి మృతులైన పరిశుద్ధులు, సంఘము, అపోస్తులు. కాబట్టి ఆ హతసాక్షులైన వారు వీళ్ళందరూ కూడా మొదటి పునరుద్ధానంలో పాలుభాగస్తులు. కాబట్టి అందుకే దేవుని ప్రజలు రక్షణ పొందిన వారమే ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, సిద్ధపాటు కలిగి ఉండి ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడిన అనుభవం కలిగి ఉండాలి. ఇప్పుడు ఇలాంటి పరిశుద్ధులు, ఆదిమ సంఘము, అపోస్తులు, హతసాక్షులైన వారు వీరందరూ మొదటి పునరుద్ధానంలో ఉంటారు. ఇప్పుడు రెండవ పునరుద్ధానంలో ఎవరు ఉంటారు? నాలుగవ ప్రశ్న ఏంటంటే రెండవ పునరుద్ధానంలో ఎవరు పాల్పొందుతారు, లేదా రెండవ పునరుద్ధానంలో తిరిగి బ్రతికేది ఎవరుంటారు అంటే ఇక్కడ మనం చూస్తాం 5వ వచనం రాయబడిందిగా, కడమ మృతులు బ్రతకలేదు అంటే కడమ మృతులు ఉంటారు. రెండవ పునరుద్ధానం ఎవరు ఉంటారు ఇక్కడ? కడమ మృతులు. ఎవరి కడమ మృతులు అంటే వారి గురించి కొంత ఎవరు రాయబడింది, పాపములలో చనిపోయిన అవిశ్వాసులు, దుర్మార్గులుగా జీవించిన వారు వీరు రెండవ పునరుద్ధానంలో. అంటే పాపములలో అవిశ్వాసులుగా ఉండి చనిపోయిన వారు, దుర్మార్గులుగా జీవించిన వారు, పాపములో ఉండి అవిశ్వాసం అంటే దేవుని విశ్వాసం లేకుండా పాపములో ఉండి చనిపోయిన వారు. ఒక మాట చెప్పాలంటే మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు కాకుండా ఇంకెవరైతే మిగిలారో ఇంక వాళ్ళందరూ ఎవరు వారంటే మనము చూస్తాం. మనం మరి పాత నిబంధన భక్తులు మొదటి పునరుద్ధానం ఉన్నారు కదా. మరి పాత నిబంధనలో కొంత భక్తులు కాకుండా ఉన్నారు, మరి వారి సంగతి ఏంటి? వాళ్ళ గురించి బైబిల్ పండితులు ఏం చెప్తారంటే కొన్ని యుగాలుగా మనకు విభాగించబడ్డాయి. ఒకటి ఫస్ట్ కాలంలో నిర్మల యుగం అంటారు, అంటే పాపం లేదు. ఆదికాండం 1-2 అధ్యాయాల్లో పరిశుద్ధంగా ఉన్నారు, అది నిర్మల యుగం, పాపం లేదు, పరిశుద్ధ యుగం. ఆ తర్వాత పాపం చేస్తూ వచ్చారు. తర్వాత మనస్సాక్షి యుగం, అంటే మనస్సాక్షిని బట్టి అర్థమవుతుంది, వాళ్ళ మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అది అజ్ఞాన కాలం కదా, పూర్వదిన అజ్ఞాన దినం చూడ, అది ఆ మనస్సాక్షిని బట్టి, వాళ్ళ మనస్సాక్షిని బట్టి. ఆ తర్వాత ధర్మశాస్త్ర యుగం, ప్రవక్తల యుగం. ఆ తర్వాత వస్తే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యుగం, కృపాయుగం, ప్రస్తుతం కృపాయుగం. కాబట్టి మనము అయితే ఈ కాలాల్లో కూడా పూర్వదినాల్లో మరి యేసుక్రీస్తు అప్పుడు మరణించలేదు కదా, అప్పుడు రక్తం కాల్చాలంటే, అయితే వారి కొరకు కూడా ఆయన మరణించినప్పుడు ఏం చేశాడంటే పాత్ర భక్తుల కోసం చెరలో ఉన్న వారి దగ్గర ఏం చేశాడంటే వెళ్ళి ప్రకటించాడు. చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించాడు చనిపోయినప్పుడు ఆయన. అది మనకు కొత్త నిబంధన మనకు కనబడతా ఉంటుంది. ప్రభు మరణించిన తర్వాత ఆయన మృతుల దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తాడు ప్రభు యేసుక్రీస్తు వారి కొరకు కూడా ఈ రక్తం. అయితే ఇంకా పాత నిబంధన కాలంలో ఎవరైతే ప్రభును వారు అసలు అబ్రాహం లాంటి వారు మరి అసలు దేవుని నమ్మకుండా వాళ్ళకి మనస్సాక్షిని బట్టి వాళ్ళకి తీర్పు ఉంటుందని ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు కొత్త నిబంధన కాలంకి వస్తాం. కొత్త నిబంధన కాలం ఎంతో మంది ప్రభు నమ్మని వారు ఉన్నారు కదా, రక్షణ పొందని వారు ఉన్నారు కదా, నామకార్థంగా ఉన్నారు కదా. కొంతమంది రక్షణ పొంది కూడా పడిపోయి ఉంటారు. ఉదాహరణకి ఇస్కరియోతు యూదా లాంటి వారు. మనం బిలాము ప్రవక్త చూస్తాం. బిలాము కూడా అతను ఏమని కోరుకున్నాడు సంఖ్యాకాండంలో, నీతిమంతుని మరణం నాకు లభించుగాను. కానీ ఏ మరణం పొందాడు? కత్తిపోలి భయంకరమైన మరణం పొందాడు. ఎందుకంటే అతడు చేసిందంటే అతని బోధ ఎలాగుందంట, ప్రజలు పాపం చేయడానికి కారణమైంది. ప్రజలు తిరుగుబాటు చేసి, ఒకటి వ్యభిచారానికి, 2 విగ్రహాలు, ఈ 2 విషయాలు కారణమైంది. ఎవరి బోధ? బిలాము బోధ. దీన్ని బట్టి బిలాము ఆ ధనమును ఆశించి అందుకే పేతురు పత్రికలో ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి బిలాము ఖడ్గం చేత చంపబడ్డాడు, భయంకరంగా చావు చనిపోయాడు.